వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. మరొకసారి దేవుడు సామెతల గ్రంథంలో నుండి ప్రమాణము, వాగ్దానము రెండు ఈ గ్రంథంలో నుండి మనం ఆలోచన చేయాలి. దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండటానికి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఈ లోకంలో జ్ఞానము అనేది దేవుని చేత మనకు గౌరవించబడుతుంది. ప్రతి మనుషుడు ప్రజల చేత, దేవుని చేత గౌరవింపబడాలి అని అందరికీ ఉంటుంది. కానీ ఆ స్థాయి గౌరవం దేవుని దగ్గర నుండి, మనుషుల దగ్గర నుండి మనం పొందుకోవాలి అని అంటే మనం కలిగి ఉండవలసిన 4 ప్రాముఖ్యమైన దేవుని వాక్య ప్రమాణాలను మనం గ్రహించాలి. మొదటి విషయం, కమాండ్ టు ఫియర్, భయపడమని ఆజ్ఞ. భయపడుడి అనేది సూచన కాదు, సలహా కాదు, ఇది ఒక ఆజ్ఞ అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రభువుకి భయపడటం అనేది మన జ్ఞానానికి పునాది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు జ్ఞానాన్ని అమోఘంగా, ఉచితంగా ఇవ్వగలిగిన వాడు అన్న సత్యాన్ని గ్రహించాలి. పోతిఫర్ భార్య చేత యోసేపు శోధింపబడినప్పుడు దేవునికి భయపడ్డాడు. అందును బట్టి అత్యున్నతమైన సింహాసనాల మీద యోసేపును దేవుడు కూర్చోబెట్టాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కరికులం ఆఫ్ విజ్డమ్, జ్ఞాన పాఠ్యాంశాలు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, విద్యార్థులు పట్టాభద్రులు అవ్వాలి అని అంటే ఆ చదువుకునే స్కూల్లో, కాలేజీలో వాళ్ళు సూచించిన పాఠ్యాంశాలను వారు ఖచ్చితంగా పాటించాలి. దేవుని ఎదుట ఉన్నత స్థాయిలోనికి మనం రావాలి అని అంటే ఇదిగో బైబిల్ అనే ఈ జ్ఞాన పాఠ్యాంశాలను మనం ఖచ్చితంగా పాటించాలి. వాటినే పాస్ అవటానికి దోహదపడతాయి. ఈ వాగ్దానాలు, ప్రమాణాలు ఖచ్చితంగా ఈ పాఠ్యాంశాలన్నింటినీ మనం నేర్చుకోవటానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానాభ్యాసమునకు సాధనము అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కండిషన్ ఆఫ్ హ్యూమిలిటీ. మనము వినయం యొక్క స్థితిని కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఘనతకు ముందు వినయముండును అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. వినయము అనేది మనల్ని మనం దేవుని ఎదుట, మనుషుల ఎదుట తగ్గించుకునేది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. తెలుగులో ఒక మంచి సామెత ఉంది, నీరు పల్లము ఎరుగును అనంటే జీవాన్నిచ్చే నీళ్లు, అనేక పంటలను కాపాడే నీళ్లు ఎత్తైన స్థలంలో నుండి అది లోతుకి, పల్లానికే ప్రవహిస్తూ ఉంటుంది. సముద్రము అలా ఉండదు. మనం కూడా అనేకులకి జీవాన్ని ఇవ్వాలి అంటే మనం కూడా తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు తను తాను తగ్గించుకోవటం వలన ఉన్నతమైన శిఖరాలను దేవుడు యేసుక్రీస్తుకి అనుగ్రహించాడు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. క్రోన్ ఆఫ్ హానర్, ఘనతకు ముందు వినయముండును అంటే దేవుడు మనల్ని ఘనపరిచేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు మన ఎదుట ఒకరోజు నిలబడ్డప్పుడు ఆయన మన తల మీద కిరీటాలు పెట్టేవాడు. ఘనత కిరీటాన్ని కూడా అనుగ్రహించగలడు. కానీ కిరీటం పొందుకోవాలి అని అంటే ఆయన ఎదుట తల వంచి మనము కిరీటాన్ని పొందుకోవాలి. ఎప్పుడైతే తల వంచగలమో అప్పుడు ఈ కిరీటం మన మీద అమోఘంగా దేవుడు పెట్టగలడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఘనతకు మమ్మల్ని అర్హులుగా చేసినందుకే నిన్ను స్తుతిస్తున్నాం. జ్ఞానాభ్యాసము మీ దగ్గరే ఉందన్న మాటలు మేము గ్రహించడానికి సాయం చేశారు. నీకు మాత్రమే మహిమను చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.